హలో అండి అందరికీ. ఈరోజు సప్త శనివారంలో 6వ వారం అండి. నేను ఇది ఊహించలేదండి. ఇన్ని వారాలు నేను చేసుకుంటానని, నియమ నిబద్ధతతో ఇలా చేసుకుంటాననేది, వ్రతం అనేది అస్సలు ఊహించలేదండి కల్లో కూడా. ఇలా సక్సెస్ఫుల్‌గా 6 వారాలు కంప్లీట్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. అసలు మా అమ్మ వాళ్ళకి చెప్తే అసలు షాక్ అయ్యారు. "నువ్వు దేవుడికి ఇంత నిష్టగా చేస్తున్నావా? ఇన్ని వారాలు చేస్తున్నావా?" అని షాక్ అయ్యారనమాట. ఎందుకంటే అంటే దేవుడు అంటే భక్తిలా కాదు, దేవుడికి చేస్తాను. కానీ అదే పనిగా కూర్చొని పూజ అట్లాంటివి నేను చేయననమాట. నేనేంటంటే దేవుడు నా పని నేను చేసుకుంటూ పోయి నలుగురికి హెల్ప్ చేస్తే దేవుడు ఎప్పుడు నా వెంట ఉండాలి అన్న విధానం అనమాట నాది. అందుకని దీపం పెట్టడం అనేది పెడతాను. సో, గంటలు గంటలు టైం పెట్టి ఇలా వ్రతాలైతే నేను చేయలేదండి. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కానీ, ఇలా ఇన్ని వారాలు ఉండదు కదా వరలక్ష్మి వ్రతము. అలా అనమాట. అందుకని అసలు నేను చేసుకుంటాను లేదా ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా అనుకోలేదండి మధ్యలో. వరుసగా చేసేసుకుంటూ వచ్చేసాను నేను అలా. ఇంకిలా చేసేసుకుంటున్నాను. ఈరోజు వ్రతం అయితే వారం అయితే చేసేసుకున్నానండి. ఒక పని తర్వాత ఒకటి ఇలా చేసేసుకొని ఈరోజు పనిలో హెల్ప్ చేయడానికి నాకు మా ఆయన కూడా లేడండి ఇంట్లో. ఎందుకంటే ఆయన శబరిమల బయలుదేరారండి ఉదయమే. అందువల్ల ఒక్కదాన్ని చేసుకోవడం ఈరోజు పని అయితే చాలా లేట్గా అయింది. అలా ఒక పని తర్వాత ఒకటి చేసేసుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇలా పిండి ప్రమిదలను అయితే నువ్వుల లడ్డును ఇలా రెడీ చేసుకొని నేను పక్కన అయితే ఉంచేసుకున్నానండి. తర్వాత స్వామివారిని ఒక్కొక్కలాగా అలంకరించుకుంటున్నాను. అసలు ఇంతకుముందు దేవుడు అంటే అసలు మన మధ్యతరగతి ఇళ్ళల్లో తెలుసు కదండి, కష్టాలకు నిలయం అనమాట. అలానే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను దేవుడిని చాలా ద్వేషించాను. ఎప్పుడంటే 2014-15 ఆ టైంలో దేవుడి మీద విపరీతంగా కోపం వచ్చిందండి. అండ్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామన్నమాట ఫ్యామిలీలో. ఫేస్ చేసి దేవుణ్ణి ఒక రేంజ్లో అయితే ద్వేషించాను నేను. అది మా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు అనమాట. అంత ద్వేషించాను నేను స్వామిని అనమాట, దేవుళ్ళని. అలాంటి మనుషులైతే మనం ద్వేషిస్తే మనల్ని చాలా దూరంగా పెడతారు, కానీ ఆ భగవంతుడు మనల్ని అలా దూరంగా పెట్టాడు కదండి. అలాగే చిన్నగా నన్ను నెమ్మదిగా మార్చాడనమాట. నాలో ఆ మార్పు రావడానికి 3 years టైం పట్టింది. అంటే 2014-15లో నేను అలా ప్రవర్తించాను. 2017లో కంప్లీట్గా దేవుడు అంటే నాకు విపరీతమైన భక్తి కానీ అలా వచ్చేసింది అనమాట. అంటే సమస్యలేం తీరలేదు, కానీ సమస్యలను నేను తీసుకునే విధానంలో మాత్రం చాలా మార్పు వచ్చిందండి. అసలు అప్పుడు ఒక సమస్య రాగానే చాలా భయపడేదాన్ని, బాధపడేదాన్ని. అలాంటి నన్ను ఇప్పుడు కొత్త సమస్యలు ఇవ్వండి, అస్సలు అలా ఉండేదన్నమాట. కొత్త సమస్యలు ఇవ్వండి, నేను సాల్వ్ చేసుకుంటాను. ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా నేను దేవుడిని ఒక్కటే కోరుకుంటానండి. ఇప్పుడు సమస్యలు ఇవ్వు, కానీ సమస్యను ఎదుర్కొనే శక్తిని కూడా ఇవ్వు స్వామి అని చెప్పేసి ప్రార్థిస్తాను. నేను దేవుడికి ఇప్పటికే గుడికి వెళ్ళా, ఇంట్లో చేసుకున్నా, నేను ఎప్పుడూ అదే కోరుకుంటాను దేవుడిని మాత్రం. చూడండి, దేవుడికి వడపప్పు ప్రసాదాలు ఎప్పట్లాగానే ఇలా చేస్తున్నా అండి. చెప్పాను కదండి, దేవుడి మీద అలా నమ్మకం అయితే ఏర్పడిందండి. 2017లో నమ్మకం అయితే ఏర్పడింది. అప్పటి నుంచి దేవుడిని కొంచెం నమ్ముతూ వచ్చేసానండి. మన మధ్యతరగతి ఇళ్ళల్లో ఎదురైనటువంటి సమస్యల వల్ల నేను దేవుడిని ఆ లెవెల్లో ద్వేషించాను అనమాట. కానీ దేవుడు ఎప్పుడు నన్నైతే అడగకుండానే చాలా చేశాడండి. ఇప్పటికీ నిజంగా దేవుడు చేసే పనులు మనకు సంతోషాన్ని ఇస్తాయి. దేవుడు తీసుకునే నిర్ణయాలు మన జీవితంలో సంతోషాన్ని ఇస్తాయి అనమాట. మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల కన్నా దేవుడు చేసే కరెక్ట్గా ఉంటాయండి. కాకపోతే కొంచెం ఆలస్యం అయితే, ఆ టైం వచ్చేంతవరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు అనే ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాడండి. నా జీవితంలో అయితే నేను తీసుకున్న నిర్ణయాల కన్నా అంటే భగవంతుడే మన చేత అలా చేయించాడు అనుకోండి, దేవుడు మాత్రం నా సమస్యలు ఇస్తున్నాడు, సమస్యలను తీర్చుకునే ధైర్యాన్ని కూడా ఇస్తున్నాడు. నేను దాని వరకు చాలా సంతోషంగా ఉన్నాను ప్రజెంట్ అయితే. అదంతా భగవంతుడి వల్ల అండి, ఆ ఏడుకొండల స్వామి వారి వల్ల దయించి నా మీద దయించుతున్నాడు. చాలా సంతోషం అండి. ఈరోజు కూడా పూజా విధానం చూస్తున్నారు కదండి, ఇలా పూర్తయితే అయింది. ఇలా ఒక్కొక్క పని బుక్ చదువుకుంటూ ఒక్కొక్క విధానాన్ని అయితే పూర్తి చేసుకుంటున్నానండి. ఇలా పూజ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. చూడండి, ఇది పత్తి వస్త్రం అండి. ప్రతి వారం నేనే చేతితో చేసుకుంటానండి. అండ్ నేను తులసి మాల కానీ వస్త్రం కానీ అన్నీ నేనే చేసుకుంటానండి. అస్సలు కొనకుండా ఇంట్లో పత్తి ఉంటే పత్తితో నేనే పత్తి వస్త్రాన్ని తయారు చేసుకుంటానండి. అస్సలు కొనను. ఇలా పూజ అయితే
కంప్లీట్ చేసుకున్నాను. ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని అయితే పూజించుకున్నాను 6వ వారం. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలని, ఇంకో 2 రోజుల్లో మీ ముందుకు రాబోతున్నాను నేను. మా మంచి మంచి వీడియోస్ ద్వారా, లైవ్స్ ద్వారా మీ ముందుకైతే రాబోతున్నాను. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇలానే ఇప్పుడు ఎలా సపోర్ట్ చేశారు, ఇప్పటి నుంచి కూడా ఇంకా 2 డేస్లో మీ ముందుకైతే రాబోతున్నాను. సపోర్ట్ చేయండి. అండ్ నేను ఇంకోటి, ప్రతి వారము తాంబూలం అయితే ఇస్తానండి ఒక ముత్తైదుకి. ఈ వారం కూడా తాంబూలం అయితే ఇవ్వడానికి ఇలా రెడీ చేసుకున్నానండి. జాకెట్ ముక్క, తమలపాకులు, గాజులు, పువ్వులు, ఇలాంటి పనులు అయితే ప్రతి వారం తాంబూలం ఇస్తాను. నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు.